మరొక వ్యక్తిని అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్, నమస్కారం. ఏం పేరు? శ్రీనివాస్ అండి నా పేరు. ఏం చేస్తుంటారు? నేను ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తాను. అవునండి. ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఎట్లా ఉంది? మీకు ఏదో సర్టిఫికెట్స్ ఇస్తున్నారు అప్పుడు గతంలో? ఏం లేదండి, ఇప్పుడు అది జియో తీసుకొచ్చారు ఇంతకుముందు, అది అమలు చేసే ప్రయత్నం చేయలేరు. కేసీఆర్ గారు పోయినసారి జియో తీసుకొచ్చాడు, అది ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చేస్తామని సడన్గా ఆపేసేసిండండి. అదైతే చేయలేదు. పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి ప్రజెంట్ అయితే వాళ్ళ పాలన అయితే బాగానే ఉంది సార్. ఇక మ్యాక్సిమం ఆ వరకు అయితే వేరే విషయం, కానీ ఇక్కడ కరెంట్ విషయం కానీ భగీరథ వాటర్ కానీ మ్యాక్సిమం ఒక 90% ఏం లేదు. 2014 ముందు 2014 తర్వాత తేడాలు ఏమని చెప్తావు? అప్పటికి కొంచెం రైతులు ఇబ్బంది పడేది. ఇప్పుడు కరెంట్ విషయంలో కానీ ఇరిగేషన్ విషయంలో కానీ పర్వాలేదండి. మూసి నదులు చుట్టుముట్టి ఉండేది, చేవెళ్ళను హైదరాబాద్ వాళ్ళని చాలా ఇబ్బంది కలిగేది, నిజమేనా? కొద్ది ఇబ్బంది ఉండే, చాలా ఇబ్బంది ఉండే. కొద్ది కాదు, మేము ఇక్కడ ఒక ట్రైన్కి వెళ్ళాలంటే చిటిగాడ రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులకు గురయ్యేది. ప్రజెంట్ సిచ్యువేషన్లో మేము ఇప్పుడు రవాణా సౌకర్యం అయితే బాగా అయింది మాకు. అన్ని విధాలుగా ప్రస్తుతానికి బాగానే ఉందండి, బాగానే ఉంది. టీఆర్ఎస్ కాదుగా? నేను ఏ పార్టీ కాదండి ప్రజెంట్, అది జనరల్గా నేను అంతవరకే. మొత్తానికి అయితే చాలా పర్వాలేదు. ఎట్లా మరి భూముల ధర బాగా పెరిగినాయి, మొత్తం డబ్బులు ఉన్న వాళ్ళు కొంటారు, మోయినాబాద్ ప్రాంతంలో రైతులకు మొత్తం అమ్మేస్తారు అంటారు, మరి అదేంది? ఇక రైతులు అమ్మేస్తారు అని చెప్పేసి చెప్తారు, కానీ అవసరానికి వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎవరు అవసరానికి వాళ్ళు తీసుకోవచ్చు. దానిలో అయితే పర్వాలేదు, ధరలు పెరగడం సంతోషమేనా? సంతోషం కదా సార్. ధరలు జనాలు బాగుంటారు, వాళ్ళు ఇది ఉంటారు, దానిలో మనమే ఇది చేసేది ఏమి ఉండదు. పథకాలు బాగున్నాయి, కేసీఆర్ పథకాలు ఏమైనా తీసేయాలా లేకపోతే ఇంకేమైనా యాడ్ చేయాలంటవా? ప్రస్తుతానికైతే మ్యాక్సిమం అన్ని పథకాలు బాగానే ఉన్నాయి సార్. ఇంకా ప్రజెంట్ అయితే అంతనే బాగున్నారు. మీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? మా ఎమ్మెల్యే గారు మంచి చేశారండి, వర్క్ మంచి చేశారు. మా తనైతే మ్యాక్సిమం 90% ఆయనదే ఉంటుంది. మళ్ళీ కారు గుర్తు అంటారు. మళ్ళీ కారు గుర్తుంటారు. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు, కాక మరి మన కోసం ఎదురు చూస్తున్నారు. ఏదో టీవీ వాళ్ళు వచ్చారు, ఇడు లాగేసుకొని బుడగోసి లాగేసుకొని వచ్చాడు, ఏందో అని అనుకుంటున్నట్టుంది. ఆయనతో తెలుసుకుందాం. నమస్తే కాక. నమస్తే. నమస్తే. ఏం చేస్తుంటావు? వ్యవసాయం ఎట్లా ఉంది పరిస్థితి? బాగుంది ఇప్పుడు. కేసీఆర్ వచ్చినాక బాగుందా లేకపోతే ఈసారి వర్షాలు బాగుంటాయని బాగున్నాయి? వర్షాలు కూడా మంచినాయి, కేసీఆర్ వచ్చినప్పుడు బాగున్నది. ఎట్లా మరి మీ ఊరు బాగా చేసిండా మీ ఎమ్మెల్యే? బాగా చేసాడు. ఏ పేరు మీ ఎమ్మెల్యే పేరు? యాదయ్య సాబ్. బాగానే చేసిండా? బాగా చేస్తాను. వస్తుంటాడు, తిరుగుతుంటాడు అప్పుడప్పుడు? తిరుగుతాడు, వస్తాడు. ఎమ్మెల్యే ఆయనకి ఏమైనా పెరిగిందా? ఆయనకేమన్నా మంచిగా చేస్తుంటాడు. మంచిగా చేస్తాను. ఇట్లా రోడ్లు వేసిండా? రోడ్లు వేసాడు, మంచిగా చేస్తాను. మైనార్టీలకు షాదీ ముబారక్ అలాంటివి వస్తున్నాయా? వస్తున్నాడు. ఈసారి గెలుస్తాడా? గెలుస్తాడు. లేదు, ఈసారి కాళయాదరి ఇంటికి పంపిస్తూ ఉంటారు కొంతమంది. గెలుస్తాడు అంతే. ఎంత ఉంటుంది మెజార్టీ? మెజార్టీ ఎంత ఉంటుంది? అది చెప్పనీకి రాదు. మెజార్టీ అయితే ఉంటుంది, బాగా మెజార్టీని బాగుంటుంది అంటున్నారు. సో కార్లో మనల్ని చూసి ఆపిండు బ్రదర్, నేను కూడా మాట్లాడతా, నా వాయిస్ కూడా వినిపిస్తా అంటున్నారు. మీ పేరు సార్? రవీందర్ రెడ్డి. రెడ్డి గారు ఎక్కడ ఉంటారు? ఇదే ఊరు, చించర్పేట గ్రామం. ఎన్ని వార్డు మీది? అది 2వ వార్డు. ఓటు వేస్తుంటారా మీరు? రెగ్యులర్గా వేస్తుంటాం. లేదా ఆ రోజు హాలిడే ఇచ్చారని ఏ పిల్లలతో గడుపుతాం సరదా కానీ? రెగ్యులర్గా ఓటు అయితే కంపల్సరీ వేస్తాం. ఆ ఊళ్ళోనే ఉంటాం కాబట్టి ఓటు అయితే కంపల్సరీ వాడతాం. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేసుకోం. వ్యవసాయం చేస్తారు. కార్లో బాగా లాభసాటే ఉన్నట్టుంది మీకు వ్యవసాయం. బ్యాంకులో లోన్ తీసుకుంటున్నాం, ప్రైవేట్ ఫైనాన్స్ చేసి. ఇట్లా ఆవులు ఉన్నాయా, బర్రెలు? ఏం లేవు, అంటే లేబర్తో ఇబ్బంది అవుతుందని చెప్పి ఉండే, ఒకప్పుడు బర్రెలు ఉండే, గేదెలు ఉండే, కానీ తీసేసినాం. రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది. ఎక్కువ పటేళ్ళకే వస్తుంది, వాళ్ళకే 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నందువల్ల అంటారు చాలామంది. అట్లేం లేదు, భూమి ఎవరికి ఎంత ఉంటే దాని ప్రకారం భూమి ఎకరా ప్రకారం ఇస్తుంది కదా కేసీఆర్ గారు. మంచిదేనా మరి రైతు బంధు పెట్టడం? తీసేయమంటారు? మంచిదే, ఎందుకంటే పెట్టుబడికి టైంకి వస్తుంది. పంట పెట్టుబడి కానీ, ఎరువులు కానీ కొనడానికి, విత్తనాలు కొనడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎట్లా మరి టీఆర్ఎస్ వస్తుంది సార్? టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఎలా ఉండంటే నీళ్లు సరిగా లేకుండే, కరెంటు సరిగా లేకుండే. అప్పుడు ఎప్పుడో రోజుకు 4-5 గంటలు కరెంట్ ఉంటుండే. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన నుంచి, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుంచి 24 గంటలు కరెంట్ వస్తుంది, అందులో డౌటే లేదు. 3 ఫేస్. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు సింగిల్ ఫేస్ అని కాకుండా 24 hours 3 ఫేస్ ఉంటుంది. గెలుస్తారా? ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేము. ఎంత మెజార్టీ ఉంటుంది? దాదాపు పోయినసారి 30,000 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు దానికంటే డబుల్ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసింది మాకు కూడా. దాదాపు చూడండి, మా విలేజ్లో కూడా దాదాపు 12 కోట్లు చేసి సొంత గ్రామాన్ని ఎక్కువ డెవలప్ చేసింది. థ్యాంక్స్. ఓకే. సో నవాబ్పేట మండలం ఉన్నటువంటి చిట్టిగడ గ్రామంలో మరి పబ్లిక్ పాలసీ చేస్తున్నాము. ప్రభుత్వం ఎలా చేస్తుంది, ప్రతిపక్షాల పని ఎలా చేస్తుంది, ఓటకు యువకులు ఉపయోగించుకుంటారా, అసలు నోటాకే ఉంటారా, వారి మాట తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఏ పేరు? అమాయక్. అదే అమాయకంగా పెట్టుకున్నావు? మా ఫాదర్ పెట్టండు. అమాయకంగా ఉంటావా నువ్వు, లేకపోతే ఆ పేరు ఇష్టమా? పేరు ఎట్లా ఉంది? దేవుడు ఏమైనా ఉందా మీకు అట్లా? ఏం లేదు. ఏం చేస్తావు? నేను జాబ్ చేస్తాను. గవర్నమెంట్ ప్రైవేట్? ప్రైవేట్ ఐటీ సెక్టర్.
హైటెక్ సిటీ ఓటు ఉందా? ఉంది. సాఫ్ట్వేర్లు ఓటకు ఆ రోజు ఎలక్షన్ రోజు హాలిడే వచ్చిందని ఆయన బాగా పడుకోవచ్చు ఓటు ఏమని అంటారు నిజమేనా? లేదు అట్లా ఏం లేదు, వేస్తారు కదా అందరు వేస్తారు, అట్లా ఏమి ఉండదు. యా చంపేస్తున్నాం వస్తుంది. యా సో మొత్తం పెళ్ళి అయిందా? అయింది. హనీమూన్ ఆ. ఎక్కడ ఇక్కడనే విలేజ్లో ఏముంటా. కట్నమే తీసుకోవడం. అది కాన్ఫిడెన్షియల్ చెప్పొద్దు కదా అని. సాఫ్ట్వేర్ అంటే బాగానే మంచిగానే ఇస్తారట, పురుషుతిగా బండి పెట్టి పరిశుద్ధకాలు. అది కామనే కదా, జనరల్ అదంతా. ఓటు వేస్తావు మరి? ఎట్లా ఏం చూసి చేస్తావు ఓటు? ఏం చూసి అంటే ఈ పార్టీ ఇవన్నీ కాకుండా లైక్ క్యాండిడేట్ మంచి చేసే క్యాండిడేట్ ఉంటే వేయాలి, పార్టీ ఏదైనా సరే. టికెట్ మంచిగా అయిందా? పర్లేదు, వదరంగా నాట్ బ్యాడ్. రోడ్లు అయినాయి, అయినాయి. యా మంచినీళ్ళు. మంచినీళ్ళు కూడా ఉన్నాయి. ఓకే. సాఫ్ట్వేర్ అంటే కరెంట్ ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకంటే ల్యాప్టాప్ పట్టుకొని ఉండటము అని. మరి ఎట్లా కరెంట్ పరిస్థితి ఎలా? యా కరెంట్ కూడా ఉంది. ఒకప్పుడు ఉండే కదా, ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు 24 hours. సార్ బాగానే చేసినట్టు. యా ఎమ్మెల్యే కూడా బాగానే చేసి మళ్ళీ ఆయనకే ఇచ్చాడు కేసీఆర్. మరి నమ్ముతారా? నమ్మవచ్చు. ఎంత ఉంటుంది ర్యాంక్? ర్యాంక్ అంటే 10 out of 5 out of 10 out of 7. యా గెలుస్తాడా? ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత మెజార్టీ ఉండొచ్చు ఒకవేళ? మెజారిటీ ఇన్ ద సెన్స్ ఓకే 30,000 ఈసారి పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మంచి పనులు చేసిన అనుకోవచ్చు. పనులు చేసిండు. ఓకే. అఖిల్ పొద్దున్న నుంచి కూడా చెవెళ్ళంతా తిరుగుతూ ఎవరెవరికి ఓటేస్తారని తెలుసుకుంటాం కదా. రైలు కూడా పోతుంది. సో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి నవాపేట మండలం. ఇలాగ మరి పక్కన ఎమ్మెల్యే ఊరు కూడా ఉంది, చిట్టిగడ్డ. ఈడ మరి 4-5 దోస్తులు మంచిగా ముచ్చట పెట్టుకుంటారు, వాళ్ళతోటి కూడా ముచ్చటిద్దాం. పేరు కదీర్ సార్. కదీర్, ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తున్నావా? ఎడ్లు లేవు, ట్రాక్టర్. ట్రాక్టర్ టక్కర్ ఇచ్చిన అది అంటవా? ఎట్లా ఉంది వ్యవసాయం? బాగానే ఉన్నది. రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 10,000, ఎకరకు 10,000 వస్తుంది. చల్ల కూర్చున్నావు. 7 ఎకరాల్లో 70,000 వస్తుంది. 7 ఎకరాల్లో 70,000 వస్తుంది. పరిస్థితి మొత్తం రోడ్లు బాగాలేవు అంటారు, నిజమేనా? రోడ్లు అన్నీ మంచిగా ఉన్నాయి. రోడ్లు ఏడా అంతా మంచి రోడ్లకి ఏం డోకో లేదు, అన్ని రోడ్లు అయినాయి. మా తాన రోడ్ల గురించి ఏమి ఇబ్బంది లేదు. ఎట్లా మరి కూరగాయలు పండిస్తున్నారు రైతులు, వాళ్ళకు మంచిగానే ఉందా? మంచిగానే ఉన్నది. కూరగాయలకి రోగాలు వస్తుంటాయి, పోతున్నది కామనే. కూరగాయలు అన్నీ మంచిగా ఉన్నాయి. పెట్టుబడులు పడ్డాయి. పరిశ్రమలు ఏంది? హైదరాబాద్ చాలా దగ్గర ఉంది, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కానీ పరిశ్రమలు లేవు, యువకులు బయటికి వెళ్తారంట. ఏంది పరిస్థితి, నిజమేనా? ఇప్పుడు వేసుకొని పోతారు సార్. ఇప్పుడు వ్యవసాయం కొందరు రైన్ వేసుకుంటారు. ఒక ఇంట్లో 4 అన్నమకు ఒక 3 చేస్తారు, ఒకరు బయటకో చేసుకొస్తారు. అట్లా కంపెనీలు పడ్డాయి. ఇక్కడ అరకుతారు, అక్కడ పడ్డాయి కదా సార్, కొత్తగా అవుతుంది అది. ఆర్టిటైల్ అని ఒకటి, ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సుల గురించి ఒకటి పడిందని అన్నారు. అవును, అవుతున్నాయి. నిజమే. ఎమ్మెల్యే చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో. అది వాస్తవానికి 100%. ఇప్పుడు మన చేవెళ్ళ షాబాద్ ఉంది కదా, అక్కడ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు అరకతల అక్కడ కూడా ఫుడ్ సెక్షన్ అది కూడా స్టార్ట్ అయింది. బ్రిడ్జిలు వేసిన అంటారు, వేసినా నిన్నగాక మొన్న ఓపెన్ అయింది. దానివల్ల లాభమేనా? లాభమే సార్. ఎన్ని కిలోమీటర్లు పోయేది ఇంతమందికి మీరు? ఎక్కడ అంటారు? ఒకవేళ ఎమ్మెల్యే ఊరికి వెళ్ళాలంటే కిలోమీటరే. బ్రిడ్జి పడ్డాక దగ్గర అయింది. 30 కిలోమీటర్ దాకా పోవచ్చు. 30 కిలోమీటర్లు పోయేది. 30. ఎట్లా మరి ఈసారి ఎమ్మెల్యే బాగా చేసిండా? బాగానే చేసాడు. గెలుస్తాడా? గెలుస్తాడు. ఎంత ఉంటుంది మెజార్టీ? 50,000 ఉంటుంది. పక్కన 100%. ఏదో టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు. లే నేను ఒక్కనే టీఆర్ఎస్ అని వీళ్ళు అంటున్నారు కాబట్టి జనం. నేను టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు. లే ఇప్పుడు అయితే టీఆర్ఎస్ కాదు. నేను ఏమన్నా అంటే యాదయ్య గారు పనిచేసింది మంచితనం ఉన్నది. నువ్వే అర్ధరాత్రివో లేస్తాడు, పొద్దుగాలవో లేస్తాడు. ఇప్పుడు అందరు ఎమ్మెల్యే హైదరాబాద్ ఇండ్లలో ఉంటారు. మా ఎమ్మెల్యే మూలను ఉంటాడు, ఇంటి దగ్గరే ఉంటాడు. రాత్రి 6 గంటలకో నీకు లేస్తాడు, 10 గంటలకో లేస్తాడు. ఎనీ టైంకి ఉంటాడు. ఎమ్మెల్యే మంచోడు అంటే అనుచరులు ఇబ్బంది పెడతారని అంటారు. ఏదో కొద్దిగా ఉంటారు సార్ అందులో. ఇప్పుడు అందరి వల్ల కాదు. ఇప్పుడు 10 మందిలో ఒకరు అట్లా ఉంటారు, కలుపుకొని పోవాలి దాన్ని అట్లా. ఓకే. మీ పేరు? మోహన్. నా పేరు. ఏం చేస్తాం మోహన్? నేను వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయంలో దుంతున్నావు బాగా? ఏం పండిస్తావు? క్యారెట్. ఎర్రగా ఉన్నావు. నా లెక్కన ఉంటుంది క్యారెట్ కూడా. ఎర్రగా క్యారెట్ తినుకుంటే ఎర్రగా. ఏం పరిస్థితి మరి ఈసారి ఎలక్షన్స్ చూస్తున్నాయి? ఈసారి అదేం లేదు, వ్యవసాయంలో లాభాలు ఏం లేవు. కానీ నీవు ఉన్న కాడికి పరిపాలన, కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? బాగానే ఉంది. బాగా చేస్తలేడు బండి అంటుండు. మరి బండి ఇప్పుడు కిషన్ రెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి కూడా రోజు పొద్దుకు నోరు తెరిస్తే ఎవరి పరిపాలన వాళ్ళది చేసేటోని తెలుస్తుంది, అంతేనా? పథకాలు బాగానే ఉన్నాయా? పథకాలు బాగానే ఉన్నాయి. ఏ పథకం నచ్చింది మీకు అందులో? రైతు బీమా.
రైతు బంధు రైతు బంధు అంటే ఇచ్చి 10 ఏళ్ళ నాటికి ఇచ్చిండు కానీ రైతు బీమా అయితే ఓకే. కాకపోతే రైతులకు సబ్సిడీ ఎత్తేసిర్రు, అదొకటే బాధ ఉన్నది. ఇట్లా రోడ్లు, కరెంటు, నీళ్లు, పింఛన్లు. ఇంకా ఖరాబ్ అయిన కొద్దీ చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంది, పర్వాలేదు. పింఛన్ల పరిస్థితి వస్తున్నాయి అందరికి, లేకపోతే వాళ్ళకి ఇచ్చుకుంటారు. వాళ్ళ పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, అది ఇస్తున్నారు. రైతు బంధు రైతు బంధు కూడా ఇస్తున్నారు, అందరు బాగానే. ఎస్సీ బంధు, దళిత బంధు అవి తెచ్చారుగా మరి. ఎస్సీ దళిత బంధు అనేది వస్తున్నాయి, అవి కూడా ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వేరేలు వచ్చినాయి మీ ఊళ్ళో ఎవరికైనా? మా ఊర్లో రాలే, చిడిద్దలు వచ్చినాయి. మరి ఈసారి ఏంది పరిస్థితి మరి? ఈసారి కాలేయాలే అయితే గెలుస్తాడు కంపల్సరీ. ఆయన అయితేనే గెలుస్తుంది. మెజార్టీ ఉంటుంది, 50,000 దాకా ఉంటుంది. సో చిట్టిగిడ్డ గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం, నవాపేట మండలం. టమాటాలు ఎడుతున్నారు, టమాటాలు దోరగా ఎర్రగా బాగున్నాయి, తిందామనిపించింది. ఇక్కడ వస్తే వీళ్ళు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. సరితమ్మా, మీ పేరు సరితనేనా? సరితని. ఎంత చదువుకున్నావు? 5వ క్లాస్. అంత బిగిసిపోయినా మంచిగా మాట్లాడా, ఏం ప్రాబ్లం లేదు. 5వ క్లాస్. చూస్తే విచిత్రంగా కూడా తెల్లెంటకలు వేసుకోవచ్చు, ముసలోడు ఇట్లా వచ్చాడు అనుకుంటే చూస్తే లాగేసుకుంటూ. ఏం లేదు, అంత ఏం లే. ఏం భయపడకండి, మీ మంచోళ్ళు, నేను చాలా మంచోళ్ళు. సరే. టమాటాలు ఇచ్చి చూడు, నేను తినను కూడా తినా. మనదేనా తోట? మనదే. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు? 3. మొత్తం టమాటాలేనా? లేదు, 1 ఎకరా అదేసినాం, వంకాయ. బిల్లింగ్ కట్టించినా మన 100 రూపాయల కేజీ అయినప్పుడు కట్టియలే. వచ్చినాయి బాగానే డబ్బులు? పర్వాలేదా? హ్యాపీ? ఎంతమంది పిల్లలు? ఓ కొడుకు, ఓ బిడ్డే. బంగారం బాగానే తీసుకొని ఉంటావు. ఎట్లా ఉంది మీ ఊరు, డెవలప్ అయిందా? బాగుంది. కరెంట్ వస్తుందా అమ్మా నిజంగా 24 గంటలు? ఇక్కడనా రాదు, పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. అంటే బాగానే వస్తుందా? పోనీ ఇంతకుముందు కంటే లేకపోయేది? బాగానే ఉంటుంది. 24 గంటలు అప్పుడో ఒకసారి పోయినా కూడా బాగానే వస్తుందా? వస్తుంది వస్తుంది వస్తుంది. ఎట్లా ఉంది మీ సర్పంచ్, బాగా చేస్తుండా? బాగా చేస్తాడు. మీ ఎమ్మెల్యే కూడా బాగా చేస్తాడు. ఏం పేరమ్మా ఆయన పేరు? యాదయ్య. అందుబాటులో ఉంటాడా? మీ ఊరికి వాళ్ళ ఊరికి బ్రిడ్జ్ చేసుకుండు దగ్గరనే, చించలపేట కదా. అది ఇంతకుముందుకు ఎట్లా పోయేది? ఏంది ఊరికి వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఎట్లా పోతారు? ఇప్పుడు బ్రిడ్జ్ చేసినాక దగ్గర అయింది. ఇంతకుముందుకు ఇట్లా దూరంగా పోయేవాళ్ళట. ఇట్లనే పోతురు కదా. ఇంతకుముందుకు ఈ బ్రిడ్జ్ చేయక ముందుకు నాకు తెలియదు. ఎలా అట ఓటు వేస్తావా? వేస్తాము. వేసినావా ఇంతకుముందుకు? వేసినాం. దేని చూసి చేస్తావు ఓటు? అంటే మంచితనం చూసేస్తావా, డెవలప్మెంట్ చూసేస్తావా, మా ఫ్రెండే అని వేస్తావా, లేకపోతే మాకు దళిత బంధు ఇచ్చిండు, లేకపోతే మాకు ఈ బంధు ఇచ్చిండు, లేకపోతే మా ఆయనకు బాగా క్లోజ్ అని వేస్తావా? మా ఆయన క్లోజే. ఈసారి వేస్తావా మరి ఓటు? వేస్తాం. ఏ గుర్తు? కారు గుర్తు. అంతేనా? సో టమాటాలు పట్టుకొని మనకే ఇస్తున్నట్టుంది. మాకేమవుతుంది మేడం, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, మీ నుంచి మోసుకుపోలేము, ట్రాన్స్పోర్ట్ కష్టం. ఇదైతే నా లెక్కనే ఉంది మంచిగా. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు అరుణ. మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన లేరు, హస్బెండ్ చనిపోయారు. పింఛన్ వస్తుందా మరి? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. ఎంతమంది పిల్లలు? 2. ఎవరెవరు? పాప. ఈక్వల్, ఇవ్వటం తెచ్చుకోవటం అంతే. పెళ్ళైనా చదువుతుర్రా? చదువుతున్నారు. ఎంత చదువుతుర్రు? ఇప్పుడు పీజీ చేస్తుంది, ఎంఎస్సి చేస్తుంది పాప, డిగ్రీ చేస్తుంది బాబు. బాగానే చదివిస్తున్నావు. నువ్వు చదువుకున్నావు ఏమన్నా? చదువుకున్నా, ఎంత? 8th వరకు. మీ డాడీ మంచి పేరు పెట్టిండు, ఆయన చదువుకున్నా? చదువుకున్నారు. తెలుసా రాజకీయం అంటే? అంత లేదు. అంత వేస్తావుగా? వేస్తాం. ఏం చూసి చేస్తావు ఓటు? ఓటు మన పింఛన్ ఇస్తున్నాను వేస్తావు? పెంచినా నేను లేదు, డెవలప్మెంట్ చూసి వేస్తాం. బాగానే చేసిన డెవలప్మెంట్ చేసారు బాగా. ఎమ్మెల్యే చేవెళ్ళ యాదయ్య. వేస్తావు ఈసారి ఓటు ఆయనకు? వేస్తాం, మంచిగా చేస్తే, అభివృద్ధి చేస్తే. అదే రేపు ఎల్లుండే ఎలక్షన్స్, ఈలోపు ఎట్లా అనుకుంటాం మళ్ళీ? ఈరోజు మా ఊరికి మంచిగా చేస్తే వేస్తాం. చేసిండా లేదా? చేసిండు. రోడ్లు ఉన్నాయి మంచిగా? ఉన్నాయి రోడ్లు కూడా. ఏ గుర్తు ఆయనది? కారు గుర్తు. మేము కారోళ్ళం కాదు, మళ్ళీ ముందే చెప్తున్నా. మమ్మల్ని చూసి ఆయన కారు ఆయన ఉన్నట్టుంది అనుకుంటా. మమ్మల్ని చూసి కారు ఆయన అంటలేవుగా? అట్లేం లేదు. కేసీఆర్ బాగా చేసిండా? చేసిండు బాగానే. సో నవాపేట మండలంలోని చిట్టిగిద్దలో ఉన్నాం. యంగ్ స్టార్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పుడంతా క్రికెట్ మానియే కదా. వరల్డ్ కప్ స్టార్ట్ అయింది, రాత్రి ఇండియా కూడా గెలిచింది. ఇక ప్రతి ఒక్కరు బ్యాట్ పట్టుకుంటారు, సందులోకి గెలిచి బాల్ తోటి రఫ్ ఆడిస్తుంటారు. ఇక సో బ్రదర్ చిట్టిగిద్దలో ఉన్నాం. నిన్న మొన్న నుంచే స్టార్ట్ చేసినాం, ఇంతకుముందు స్టార్ట్ చేసినాం మ్యాచ్? జస్ట్ ఇప్పుడు కేసీఆర్ కిట్ వచ్చిందంట, చూస్తున్నాం ఎట్లా బ్యాట్స్ బాల్. కేసీఆర్ కిట్ వచ్చిందా? ఓకే. అందుకే కొంచెం నల్ల కూడా అయినా ఏమంటే మన కలరే అది. అప్పుడు పిల్లలు బయటికి వెళ్తే లోపల రా అని గుంజుకొచ్చేవాళ్ళు.
ఇప్పుడేమో ఇంటి నుంచి బయటికి వెళ్ళి అని ఆడతారు, ఎందుకంటే ఫోన్లోనే ఎక్కువ ఆడతారు, గ్రౌండ్లో చాలా తక్కువ. చెప్ అంతేనా? ఏం చదువుకున్నావు? బీటెక్. బీటెక్ అంటే అంటారు జనాలు, అనా మందు విందు అంటారు. లేదు, మా బ్యాచ్లో అయితే లేదు. ఆయన ఇట్లా కాల్చుకుంటూనే వస్తాడు బయటికి. మా బ్యాచ్లో లేదు. ఉంటారా పోనీ? ఉంటారు. తప్పు పట్టట్లేదు, ఉంటారా పోనీ? ఉంటారు బట్ మా బ్యాచ్లో లేరు. ఏం చేస్తారు? ఏ ఇయర్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ అయిపోయింది. సీకింగ్ ఫర్ జాబ్, సర్చింగ్ ఫర్ జాబ్. ఏం చేస్తున్నావు? ప్రజెంట్ ఖాళీ ఇంటి దగ్గరే. ఏ గ్రూప్ తీసుకున్నావు? సివిల్. ఇక రాడ్లు వేసుడు, బ్రిడ్జిలు కట్టుడు, పెంచుకున్నాడు, అంతే అన్న. ఇదంతా జాలీగా అడిగాను. ఎలక్షన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఉంది అన్న. చూస్తుంటావు పాలిటిక్స్? లైట్గా. చిన్న 2 క్వశ్చన్స్ చేస్తా. ఎన్ని పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో? మన రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అండ్ ఇది కొత్తగా బీఎస్పీ సంథింగ్, ఇంకోటి ఓటాకు ఉందా? ఉంది అన్న. ఎన్ని సంవత్సరాలు చేస్తావు? 1 year అనుకుంటా. ఏం చూసి చేస్తావు? ఇప్పుడు నువ్వు చదువుకున్నావు కనుక ఏం చూసి చేస్తావు ఓటు వేస్తే? ఏం చూసి అభివృద్ధి, డబ్బు, నీకు ఏమైనా కిట్ ఇస్తే, నీ పర్సనల్గా ఏమైనా పని చేస్తే? పర్సన్ బట్టేస్తాం పార్టీ కంటే ముందు. ఏ పార్టీ అంటే ఇష్టం నీకు ఇప్పుడు? ప్రజెంట్ బీజేపీ. ఎందుకు బీజేపీ వైపు ఉన్నావు? అంటే బీజేపీ రానే రాదు, బీజేపీ లేనే లేదంటారుగా, మరి స్టార్టింగ్ స్టేజ్ అన్న, ప్రజెంట్ ఫ్యూచర్లో వస్తుండొచ్చు. నమ్మకం అవుతుంది. నమ్మకం. ఈలోపు మీ ఎమ్మెల్యే బాగా చేసిండా? మా ఎమ్మెల్యే ఏమన్నా మా సైడ్ అయితే, మా విలేజ్లో అయితే ఏమీ లేవు. వాటర్ లేదు, డ్రైనేజ్ కరెక్ట్ ఉండదు, రోడ్ కరెక్ట్ లేదు. సర్పంచ్ మంచిగా ఉంటాడు. ఏ పార్టీ అనేది? ఏ పార్టీకి అనుబంధం? టీఆర్ఎస్ ఉండు. బాగానే చేసిండా మరి? మాకైతే మంచిగానే ఉంటుంది సపోర్ట్, యూత్కి అయితే సపోర్ట్ ఇస్తారు. ఆయన బాగానే చేసిండా? బాగానే చేస్తాం. మరి ఆయన బాగా చేసినట్టు ఎమ్మెల్యే కూడా బాగా చేసినట్టుగా మరి? ఎమ్మెల్యే ఏమన్నా ఎమ్మెల్యే టచ్ లేదు మాకు. గెలుస్తాడు ఈసారి? విలేజ్ పక్కనే కాబట్టి గెలుస్తారు. మా సైడ్ అయితే ఓట్లు పడతాయి మంచిగా, విలేజ్ పక్క అతను కాబట్టి గెలుస్తాడు. బాగానే అంటున్నా. ఈసారి గెలిచే అవకాశం ఉందా? కాలేదంటే ఇది చివరికి ఏసీఆర్ ఏమో సంథింగ్ ఇస్తారంట. కేసీఆర్ ఇచ్చిన టికెట్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏసీఆర్ ఏమి ఇస్తారంటగా, అతను వస్తే కొంచెం టఫ్ ఫైట్ అవుతుంది. గెలుపు మాత్రం ఊరుకుంటుంది. గెలుపు మ్యాక్స్ కాలేదే. అంతేనా? అంతే. ఏం కాక ఏం పట్టుకపోతున్నావు? పిండి. ఏం పిండే? జొన్నలా సద్దలా? జొన్న పిండి. గట్టిగా బాగున్నావు, జొన్నలు బాగా తింటున్నట్టుంది, గట్టిగా ఉన్నావు. రొట్టెలు బాగా తింటుంది. ఏమిటి గురించి తీస్తున్నావు ఇది? నేను చెప్తాను, మొత్తం ఆడికే వస్తా. రొట్టెలు బాగా తింటావా? తింటాం. ఏం కలుపుడు రొట్టెలు? చికెనా, మటనా, బోటా, లేకపోతే టమాటా పచ్చడా, ఏది ఉంటుంది? టమాటా పచ్చడి ఉంటాయి, ఇంకేమిటి? ఏం చేస్తావు? చేను పని చేసుకుంటాం. ఎట్లా ఉంది ఊరు? వాటర్ మంచిగా వస్తున్నాయి తాగుతాందుకు? వస్తున్నాయి. కరెంట్ వస్తుందా? కరెంట్ అసలే వస్తుంది పోతుంది. అది బాగానే వస్తుంది అంటారు, 24 గంటలు ఇస్తున్నా అంటారు. నాపేట అయితే బస్ సరిగ్గా వస్తుంది, ఏం ఖరాబ్ అవుతున్నారు. అంటే ఎంత టైం పోతుంది? వస్తున్నా వీడికి 3 సార్లు 4 సార్లు వస్తుంది. కాకపోతే డిస్టర్బ్ జరుగుతుంది అంతే. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో వరకైనా? వస్తుంది. నాకు ఎంత వస్తుంది? 2000. ఏం చేస్తావు మరి? ఏం చేయగా నీకు ఎట్లా మరి? ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎమ్మెల్యే బాగా చేస్తుండా? చేస్తున్నాడేమో, నాకేం తెలుసు ఎమ్మెల్యే సంగతి. కేసీఆర్ బాగా చేస్తుండా? కేసీఆర్ ఇచ్చే ఇది ఇస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు, అది ఇస్తాను. ఈసారి మద్దతు ఇస్తావా? ఇస్తాం. ఎంతకేం? మరొక చిచ్చా ఉన్నాడు, సూటు బుట్టు వేసుకున్నాడు, మంచిగా నీట్గా తయారయ్యాడు, ఫోన్ జేబులో పెట్టుకోండు, బొట్టు పెట్టుకోండు. ఎక్కడ వెళ్తున్నట్టు మొత్తం మీద? ఎక్కడ వెళ్తున్నావు? వికారాబాద్ తయారైనా సడన్గా మేము దొరికినాము. మా ఎమ్మటి పడ్డారా స్వామి అనుకుంటావా? ఏం పేరు? రాములు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎట్లుంది వ్యవసాయం? ఉన్నది అట్లనే. రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 10,000 ఎకరకు. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఉంటుంది. అంటే మొత్తం 20,000 వస్తున్నాయి. ఏం చేస్తావు డబ్బులు? మసాలాలకు, మందులకు, ఇంకేం పని, పెట్టుబడులకు పని చేస్తున్నాయి. కరెంట్ ఎట్లా వస్తుంది? రైతులకు మంచిగా వస్తుంది అయితే అప్పటికిప్పుడు చాలా తేడా. రైతు బీమా మంచిదేనా? మంచిది కదా సార్. సంపాదించిన పోయినాక పైసలు అయితే కాలేక వాళ్ళకు మంచిది. చచ్చిపోయినాక దినాల టైం కల్లా వచ్చేస్తున్నాయి. మంచిదేనా అంటున్నా? మంచిది స్కీమ్ అది. ఇప్పుడు మరి దసరాకి ఏదో బట్టలు కూడా ఇస్తున్నారుగా? ఆ బట్టలు అంటే వేస్ట్, కానీ అవి వేస్ట్ సీరియల్. అవి ఇయ్యక ఏం చేసేది ఉంటే పప్పు ఏమైనా ఇస్తే సెట్ అవుతుంది కదా. మరి రేషన్ ద్వారా రేషన్ వస్తుంది, ఖాళీ రేషన్ వస్తుంది. ఏం బియ్యం ఒకటి, ఇంకేముంది అంతే. పింఛన్లు ఎట్లా ఉంది పరిస్థితి? ఊళ్ళో బాగానే వస్తున్నాయి పింఛన్. ఇంకేమైనా చెప్తావా కేసీఆర్? ఏం లేదు, మంచిగా చేసిండు ఇప్పటికైతే. కరెంట్ వాటర్ చాలా ప్రాబ్లం ఉండే మొత్తం. వాటర్ బాగానే ఉంది. ఇట్లా మీ ఎమ్మెల్యే యాదగిరి బాగా చేసిండా? చేసిండు. వస్తారా ఈసారి? వస్తాడు. ఏ గుర్తాడు? టీఆర్ఎస్.
గుర్తు కారు మీరు నడిపించేదే మీ కార్లో వస్తాం కానీ మాది కారు కాదు కారు ఎగురుతాను